హాయ్ అందరికీ. ఇవాళ నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. పెద్దవి కాదండోయ్, చిన్నయి. ఇవి అసలు వండడం అంటే పెద్ద ప్రాసెస్. అంటే వండడం చిన్న ప్రాసెసే, కానీ ఇవి క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అన్నట్టు. ఇంకా నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నా అని చెప్పేసి మా ఆయన తెచ్చి ఇవి నా మెడకు కట్టిండు. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి వండేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఇవి చిన్నప్పుడు బాగా వండిన కానీ ఇప్పుడు ఏందో అలవాటు తప్పినట్టు అయింది. మేము పెద్దవి ఎక్కువ తెచ్చుకుంటాం, మేము చిన్నవి తెచ్చుకోము. ఇంకా ఈ రోజు ఇవి వండేసరికి నాకు ఎందుకో హెడేక్ వచ్చింది ఇవి స్మెల్కి. అంటే ఊర్లో అయితే బయట క్లీన్ చేస్తాం కదా, బండ మీద వేసి రాక్తాం, కడుగుతాం, వాటర్ పోసుకుంటా. ఈడ అట్లా చేయడానికి రాలేదు. నేను ఇట్లా నిదానంగా ఇంకా చాక్తో క్లీన్ చేసి తలలు తోకలు కట్ చేసే వరకు ఆ స్మెల్ కి నాకు హెడేక్ వచ్చింది. ఇంకా ఎలాగోలాగా మొత్తానికి అయితే వండేసిన. ఇవి కడుకునేటప్పుడు సాల్ట్ వేసి కడుకోండి, ఎందుకంటే మనకు నీ స్మెల్ ఎక్కువ వస్తుంది, అందుకోసమని. ఇంకా మొత్తానికి ఎలాగోలా అయితే కర్రీ అయితే చేసేసిన. ఇంకా కర్రీ అయితే చేసిన, ఇంత కష్టపడు కానీ మనకు తినే అదృష్టం అయితే లేదు, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి నేను పెద్ద లాంగ్ వీడియో అయితే తీసాను. ఆ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.